హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం క్యాప్కట్, ఇన్షాట్, కైన్మాస్టర్ ఎడిటింగ్ యాప్లో ఇమేజెస్కి స్క్రోలింగ్ ఎలా ఇవ్వాలో ఇప్పుడైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ముందుగా క్యాప్కట్ యాప్ను ఓపెన్ చేసుకోండి. ఆ తర్వాత న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకుంటే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీకు నచ్చిన ఒక ఇమేజ్ని అయితే తీసుకోండి. నేను నా గ్యాలరీని ఓపెన్ చేశాను. ఇక్కడ నాకు నచ్చిన ఒక ఇమేజ్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ సదా గారి ఇమేజ్ తీసుకున్నాను. సో ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడేం చేయాలి అంటే యాడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇమేజ్ని వీడియో లెంత్ కోసం డ్రాగ్ చేసుకోండి. సో నేను ఇక్కడైతే 10 సెకండ్స్ అయితే పెట్టుకుంటున్నాను. సో మీరు కూడా కావాలి అనుకుంటే డ్రాగ్ చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడేం చేయాలి అంటే ఎక్కడైతే స్క్రోలింగ్ ఇవ్వాలనుకుంటున్నామో అక్కడ క్లిక్ చేసి ఇలా ఇమేజ్ని మీకు నచ్చిన ప్లేస్లో సెట్ చేసుకోండి. సెట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇమేజ్ కింద ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి ఇలా సైడ్కి స్క్రోల్ చేస్తూ ఉండాలి. ఇలా కింద ఇమేజ్ని ఎక్కడైతే స్క్రోలింగ్ ఇవ్వాలనుకుంటున్నారో అక్కడ జరుపుతూ పైన కూడా మనం మూవ్ చేస్తూ ఉండాలి. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. కింద కర్సర్ని జరుపుతున్నాను, పైన ఇమేజ్ని కూడా జరుపుతున్నాను. సో ఈ విధంగా చేస్తే మనకి స్క్రోలింగ్ అనేది పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. అదేవిధంగా ఇన్షాట్ యాప్లో స్క్రోలింగ్ ఏ విధంగా ఇవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఇన్షాట్ యాప్ను ఓపెన్ చేసుకోండి. న్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన గ్యాలరీలో ఉన్న కొన్ని ఇమేజెస్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ కూడా సదా గారి ఇమేజ్ని అయితే తీసుకుంటున్నాను. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ వీడియో లెంత్ కోసం ఇమేజ్ని అయితే డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసిన తర్వాత ఎక్కడైతే స్క్రోలింగ్ ఇవ్వాలనుకుంటున్నామో అక్కడ కర్సర్ ఉంచి ఇమేజ్ కింద ప్లస్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఈ విధంగా అయితే సైడ్కి స్క్రోలింగ్ ఇస్తూ ఉండండి. అలాగే కింద లేయర్ ఇమేజ్ మీద కూడా మనం జరుపుకుంటూ ఉండాలి. సో కింద ఇమేజ్ లేయర్ ఉంది కదా, అక్కడ కర్సర్ ఉంచుకొని ఒక సెకండ్స్కి ముందుకు మూవ్ చేస్తూ పైన ఉన్న ఇమేజ్ని కూడా ఈ విధంగా సైడ్కి స్క్రోల్ చేస్తూ ఉండాలి. సో కింద కర్సర్ని మూవ్ చేయాలి, అదేవిధంగా పైన ఉన్న ఇమేజ్ని కూడా ఇలా సైడ్కి జరుగుతూ ఉండాలి. ఇలా చేసిన తర్వాత ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూడండి, ఈ విధంగా అయితే స్క్రోలింగ్ వస్తుంది. అలాగే మనం లెఫ్ట్కి స్క్రోలింగ్ ఇవ్వాలంటే లెఫ్ట్ కూడా ఇదే విధంగా ఇవ్వచ్చు. ఆ తర్వాత సేమ్ స్క్రోలింగ్ ఇప్పుడు నేను కైన్మాస్టర్లో ఇవ్వాలనుకుంటున్నాను. ముందుగా కైన్మాస్టర్ ఓపెన్ చేసి క్రియేట్ మీద క్లిక్ చేసి 9:16 మీద క్లిక్ చేసి క్రియేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ఇమేజ్ అసెట్స్లో నేను ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, కైన్మాస్టర్లో స్క్రోలింగ్ ఇవ్వాలంటే కంపల్సరీ బ్యాక్గ్రౌండ్ తీసుకొని ఆ తర్వాత ఇమేజ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నేను ఒక ఇమేజ్ని అయితే తీసుకుంటున్నాను. ఈ 3 యాప్స్లోనూ నేను సదా గారి ఇమేజ్నే తీసుకున్నాను. తీసుకొని ఈ విధంగా అయితే డ్రాగ్ చేసుకోవాలి. సో ఈ విధంగా డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ సదా గారి ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని సైడ్ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, అది మైనస్ చేసేయండి. చేసి ఈ విధంగా అయితే స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. కింద కర్సర్ని మూవ్ చేయాలి, పైన ఇమేజ్ని సైడ్కి జరుగుతూ ఉండాలి. ఇక్కడ 2 యాక్షన్స్ జరిగితేనే ఇక్కడ స్క్రోలింగ్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇమేజ్ నేను జూమ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మన 2 ఫింగర్స్తో ఇలా ముందుకి డ్రాగ్ చేయండి. సో చేస్తే జూమ్లో వస్తుంది. అదేవిధంగా జూమ్ అవుట్ కూడా మన ఫింగర్స్తోనే చేయొచ్చు. సో మన ఫింగర్స్తో ఏ విధంగా చేస్తే స్క్రోలింగ్ అదే విధంగా అయితే వస్తుంది. సో ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ సంగతి. ఈ విధంగా మనకు నచ్చిన యాప్ల్లో ఇమేజెస్కి స్క్రోలింగ్ అయితే ఇవ్వచ్చు. మరొక ముఖ్య విషయం అండి, నేను రీసెంట్గా వీడియో ఎడిటింగ్ కోర్స్ అయితే స్టార్ట్ చేశాను. దీనిలో చాలా మంది జాయిన్ అవుతున్నారు. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో ఎడిటింగ్ కోర్స్ ఏ విధంగా జాయిన్ అవ్వాలి, దాని ఫీజు ఎంత, మొదలైన డీటెయిల్స్ అన్నీ కూడా నా ఇన్స్టాగ్రామ్ ద్వారా నన్ను రీచ్ అవ్వండి. నేనైతే రిప్లై అయితే ఇస్తాను. అలాగే మీ యూట్యూబ్ ఛానల్కి మానిటైజేషన్ సమస్యలు ఉంటే మేము పరిష్కరిస్తాము. మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా నన్ను నా ఇన్స్టాగ్రామ్ ద్వారా రీచ్ అవుతామండి. నేనైతే వెంటనే రిప్లై ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్ సంగతి. నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.